నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిగున్నారా? నేనైతే మంచిగున్నాను. గియాల ముచ్చట ఏంటంటే కనుక అధికార పార్టీ కాంగ్రెస్ మహిళా మంత్రి సురేఖ కొండ కొన్ని సమంత మీద అసభ్యకర వ్యాఖ్యలు అయితే చేసింది. ఎంత అసభ్యకర వ్యాఖ్యలు అంటే అవి మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆవిడ ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళ మీద గిసొంటి వ్యాఖ్యలు చేసుడు కొంచెం బాధాకరం అని చెప్పాలి. అయితే ఇక గీవిడ వ్యాఖ్యానించిన మాటలు ఏంటంటే కనుక ఇప్పుడు హైడ్రా ఇష్యూ నడుస్తుంది, మనందరికీ తెలుసు కదా. అయితే దీని గురించి మీడియా ఒక క్వశ్చన్ ఆమెకి రేజ్ చేయగా ఈమె చెప్పిన ముచ్చట ఏంటంటే, సమంత నాగచైతన్య విడిపోనికి కారణము కేసీఆర్, కేటీఆర్. ఈ కన్వెన్షన్ కూల్చివేత ఆపేయాలంటే సమంతని కేటీఆర్ దగ్గరికి పంపాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేసిండని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అయితే అకినేని ఫ్యామిలీ అంతా ఏకమయ్యి సమంత మీద ప్రెషర్ పెట్టడంతో ఆమె దానికి అంగీకరించక విడాకులు తీసుకుంది అని చెప్పి ఈమె వ్యాఖ్యానిస్తుంది. అంటే అసలు ఇందులో నిజాలు ఏంటిది? అంత గట్టి అంటే ఒక మీడియా ముందుకు వచ్చి గిసొంటి వ్యాఖ్యలు ఎట్లా చేస్తారు? అసలు ఏ విధంగా ప్రూఫ్స్ ఉన్నాయని ఇంత గట్టి వ్యాఖ్యలు చేస్తుంది ఆమె ఒక మహిళా మంత్రి అయ్యుండి, అంటే ఆమె రాజకీయాల్లో ఉంది కాబట్టి గిసొంటి ఒడిదుడుకులు చాలా ఎదుర్కొని వచ్చి ఉంటుంది. ఆవిడ ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళ మీద గిసొంటి ఆరోపణలు అసలు ఎట్లా చేస్తుంది అనేది మనం బయట కమెంట్లు అయితే వింటూ ఉన్నాము. అసలు గిసొంటి కమెంట్లు చేసి ఎంతవరకు రైటు? అంటే ఇప్పుడు కమెంట్లు చేయడం అయితే, గిసొంటి మాటలు అనడం అయితే అనింది, మళ్ళీ బయటకు వచ్చి నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి మీడియా సమక్షంగా అయితే క్షమాపణలు చెప్పింది. అంటే మాట అనేషుడు మళ్ళీ వెనక్కి తీసుకునుడు అసలు ఇది ఎంతవరకు కరెక్టు? అంటే మనం బయటికి వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతున్నప్పుడు కొంచెము మాటలు చూసుకొని వదలాలి కదా. గిసొంటి మాటలు వదిలేసి ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నా అంటే కదా ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చర్చించుకోవాల్సిన విషయం. అండ్ అట్లనే ఈ ఇష్యూ మీద సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. నాగార్జున అయితే చాలా ఘాటుగా స్పందించిండు. అంటే మీ ఎదుగుదల కోసము మా కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దు, మాకు అసలు పొలిటికల్కి మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధమే లేదు, గిసొంటి మ్యాటర్లల్లో మమ్మల్ని లాగొద్దని చెప్పి ఆయన ఖరాఖండిగా అయితే చెప్పిండు. అయితే ఈ విషయాన్ని అసలు వదిలిపెట్టేది లేదు, కోర్టు వరకు వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. అండ్ అట్లనే ఈ ఇష్యూ మీద సమంత కావచ్చు, నాగచైతన్య కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, అంటే గింత పెద్దోళ్ళు అందరూ రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అంటే అసలు రాజకీయం అనేది వేరు, సినిమా ఇండస్ట్రీ అనేది వేరు, అసలు రెండింటికి ఎక్కడ సంబంధం లేదు. అంటే మ్యూచువల్గా రెండిట్లో ఉన్న వాళ్ళది గా సంగతి వేరు. కానీ సమంత కానీ, నాగార్జున కానీ, నాగచైతన్య కానీ అసలు వీళ్ళకి ఎక్కడ కూడా పొలిటికల్గా ఎటువంటి సంబంధం లేదు. అంటే గిసొంటి ఆరోపణలు ఎందుకు చేస్తారు? అంటే ఈమెమన్నా రాజకీయ లబ్ధి పొందడానికి గిసొంటి ఆరోపణలు చేస్తుందా ఏంది అనేది మనందరికీ తెలియాల్సిందే. మరి ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ అధికార పార్టీలో ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఆవిడ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ ఇష్యూ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఏంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి.